నెంబర్ 53 అండి. పేరోల్ ఓపెన్ చేయండి. యా. సో పేరోల్ అంటే ఏంటి? పేరోల్ని మనం ఒక కంపెనీలో ఎందుకు యూజ్ చేస్తాం? మెయిన్ రీజన్ ఏంటి? చెప్పండి అమ్మా, ఎవరైనా పేరోల్ ఎందుకు యూజ్ చేస్తాం? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? పేరోల్ ఎందుకు యూజ్ చేస్తారు? చెప్పండి ఎవరన్నా. పేరోల్ ఎందుకు యూజ్ చేస్తాము? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? హలో, వినపడుతుందా అండి? సార్ వినిపిస్తుంది సార్. చెప్పండి, పేరోల్ ఎందుకు యూజ్ చేస్తారు? పేరోల్ అంటే శాలరీ రిలేటెడ్ అనుకుంటున్నాను సార్. అంటే టోటల్ శాలరీ ఇంతని ఫిక్స్ చేస్తారు, అందులో పిఎఫ్ అని అట్లా కట్ అయ్యి మొత్తం వస్తుంది కదా సార్. చేతికి వచ్చేదాన్ని పేరోల్ అంటారేమో అని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా రిమైనింగ్ వాళ్ళమా? ఓకే. సో యాక్చువల్గా పేరోల్ అంటే ఏంటంటే, మనం ఒకవేళ కంపెనీలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు మన యొక్క డెసిగ్నేషన్ బట్టి మన యొక్క డీటెయిల్స్ తీసుకొని మనకి ఇచ్చే శాలరీలో ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నాం అనేది కూడా చూస్తారు. ఇప్పుడు నీ శాలరీ 25,000 అనుకోండి. దానికి ఏం చేస్తారంటే హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, ఇవన్నీ ఒక 2%, 1%, 3% యాడ్ చేసి ఆ 25,000 కాస్త గ్రాస్ శాలరీ 30,000 అవుతుంది. ఆ 30,000లో ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ, స్టేట్ ఇన్సూరెన్స్ ఇవి 2 కట్ అవుతే డిడక్షన్స్ బై హ్యాండ్ నీ చేతికి 28,000, 27,000 మీకు చేతికి వస్తుంది. చాలామంది మీ ఫ్రెండ్స్ మీ శాలరీ ఎంత అంటే 1,00,000 చెప్తారు. అది గ్రాస్ శాలరీ. కటింగ్స్ ఫోన్ బై హ్యాండ్ నెట్ శాలరీ అకౌంట్లో ఎంత పడుతుందంటే అది చెప్పరు. అది 70,000 ఎంతో పడుతుంది, కానీ అది చెప్పరు. అందరికేమో 1,00,000 అనే చెప్పుకుంటారు. ఓకే, సో అదనమాట. సో దీంట్లో ఒక కంపెనీలో మనం జాయిన్ అయిన తర్వాత, ఒక కంపెనీలో మనం జాయిన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ ఎలా ఫిల్ చేస్తారు, ఓవర్ టైం చేస్తే ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఎక్స్ట్రా అవర్స్ చేస్తే ఎలా ఉంటుంది, తర్వాత అటెండెన్స్ నెలకు ఎన్ని రోజులు వచ్చాం, అటెండెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం చేయాల్సి వస్తుంది. ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ అనేది కామన్గా ఉంటాయి. సో ఎవరు ఏ డిపార్ట్మెంటు అనేది కూడా మనం ఎంటర్ చేసుకోవాలి. పేజీ నెంబర్ 53 ఓపెన్ చేయండి. ఇది కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది, వీడియోను 1-2 సార్లు చూడాలి. ఓకే. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ. కంట్రోల్ ఏ, సేవ్, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో, రిమైనింగ్ నో పెట్టండి, జిఎస్టీ కూడా నో పెట్టండి. ఇక్కడ మెయింటైన్ పేరోల్ అనే ఆప్షన్ వేసి పెట్టండి. ఎనేబుల్ పేరోల్ స్ట్రక్చరీ ఇది కూడా వేసి పెట్టండి. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటి ఉంటుంది, దాంట్లో సబ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు టాటా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, దాంట్లో టాటా టెలికామ్, టాటా స్టీల్, టాటా మోటార్స్ ఇవన్నీ కంపెనీ కోడ్స్. ఓకే, అవన్నీ రియల్ టైంలో వాళ్ళు ఫిల్ చేస్తారు. మీరు గవర్నమెంటా లేదంటే ప్రైవేటా? ప్రైవేట్ అయితే అదర్స్ తీసుకోవాలి. తర్వాత క్రియేట్లోకి వెళ్ళండి. తర్వాత పేరోల్ మాస్టర్స్ లైక్ ఎంప్లాయీ గ్రూప్లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏముంది మనకి, సేల్స్ అనేది ఒక డిపార్ట్మెంట్, తర్వాత అడ్మినిస్ట్రేటర్ ఒక సంస్థ, R&D ఒక డిపార్ట్మెంట్, తర్వాత ఫైనాన్స్ ఇది ఒక డిపార్ట్మెంట్. సో ఇలాగా మనకి అక్కడ 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్ మనం క్రియేట్ చేసాం. ఇవ్వండి. తర్వాత ఎంప్లాయీస్ని క్రియేట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఈ ఫీచర్స్ అనేవి ఉండవు. రైట్ సైడ్లో F12 ఉంటాయి, ఇక్కడ అన్ని నో పెట్టేయాలి. నో, యాక్చువల్గా నోలో ఉంటాయి. ఇలా ఉంటే కొన్ని ఆప్షన్స్ మనకి బయటకు వస్తాయి. తర్వాత దీన్ని క్లిక్ చేసి ఎస్ పెడితే రెండో ఆప్షన్ అవసరం లేదు. రిమైనింగ్ ఆప్షన్స్ ఎన్ని ఎస్ పెడితే నీ వీసా డీటెయిల్స్, పాస్పోర్ట్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, స్టాచర్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ వస్తాయి. ఓకే, సో కొంచెం పేజ్ నెంబర్
56 రండి, పేజీ నెంబర్ 56. అక్కడ ఒకటి ఎగ్జాంపుల్ డీటెయిల్స్ ఫిల్ చేసి చూపించాం. సో ఫస్ట్ వచ్చేసి రోహిత్ రాయ్, అండర్ గ్రూప్ వచ్చేసి అడ్మిన్, ఎంప్లాయీ నెంబర్ 4969, మేనేజర్, ఫంక్షన్, లొకేషన్, తర్వాత మేల్, డేట్ ఆఫ్ బర్త్, ఈ నెగటివ్. ఇలా రియల్ టైంలో వెళ్ళినప్పుడు ఇవన్నీ ఫిల్ చేస్తారు మీ డీటెయిల్స్. ఫోన్ నెంబర్, తర్వాత ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్. నీ రియల్ టైంలో నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ కోడ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్, ఇవన్నీ మీరు ఇచ్చుకోవచ్చు. ఎండ్ ఆఫ్ లిస్ట్. తర్వాత ఇక్కడ చూడండి, సో ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్, పాన్ నెంబర్, తర్వాత ఆధార్ నెంబర్, పిఎఫ్ నెంబర్, డేట్ ఆఫ్ జాయినింగ్ పిఎఫ్, ఈఎస్ఐ నెంబర్, పాస్పోర్ట్ నెంబర్, వీసా నెంబర్, ఇవన్నీ కూడా రియల్ టైంలో ఇచ్చుకోవచ్చు. ఓకే, కంట్రోల్ ఏ, సేవ్. ఇంకా పైన ఒకటి కింద ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇంకా పైన ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ప్రీతి, డిపార్ట్మెంట్ R&D, కంట్రోల్ ఏ. తర్వాత శర్మ, సేల్స్, కంట్రోల్ ఏ. తర్వాత రమేష్, ఫైనాన్స్, కంట్రోల్ ఏ. ఇట్లా 100 మంది ఉంటే 100 మందిని ఇలాగే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్. యూనిట్స్ వచ్చేసి ఏంటి, సింబల్స్. హెచ్ఆర్ఎస్ అంటే అవర్స్. తర్వాత MINS, మినిట్స్. తర్వాత బ్యాక్ వెళ్ళి కాంపౌండ్, అవర్స్ ఆఫ్ 60 minutes. ఓకే, బ్యాక్. తర్వాత అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్స్, ఎస్కేప్, అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్రెజెంట్. ఇక్కడ అటెండెన్స్ లీవ్ విత్ పే, తర్వాత ఆబ్సెంట్, లీవ్ వితౌట్ పే, తర్వాత ఓవర్ టైం, ప్రొడక్షన్, అవర్స్ ఆఫ్ 60 minutes. సో ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత పే హెడ్స్ క్రియేట్ చేయాలి. ఇంకా ఎస్కేప్ హెడ్స్. ఓకే, సో ఇక్కడ మీకు ఫోటో పేజీ నెంబర్ 60లో ఇచ్చున్నాం. దానికి ఒక్కొక్క దానికి ఒక ఫోటో ఇచ్చి ఉంటాను, అది మీరు చూసుకోవచ్చు. పేజీ నెంబర్ 63, ఫస్ట్ బేసిక్ పే. అంటే నీ శాలరీ 25,000 అనుకోండి, బేసిక్ పే. పే హెడ్ టైప్స్ ఇవి ఉంటాయి. ఇది ఎంప్లాయీస్కి అయితే ఎర్నింగ్, కంపెనీకి ఏమవుతుంది, ఎక్స్పెన్స్ అవుతుంది. ఇయర్ వరకు మనం ఏం చేస్తామంటే శాలరీస్ ఇంక్రీజ్ చేయరు, ఫిక్స్డ్గా ఉంటుంది. కంపెనీకి ఏమవుతుంది, ఇది ఎంప్లాయీస్ జీతాలు ఇస్తే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వస్తుంది. తర్వాత ఏ క్యాలిక్యులేషన్ టైప్ మీద ఇస్తున్నాడు. సో ఆన్ అటెండెన్స్, నెలకు ఎన్ని రోజులు అయితే వచ్చింటాడో ఆ బేస్ మీద ఆన్ అటెండెన్స్ మీద ఇస్తాడు. ప్రజెంట్ ఎన్ని రోజులు వచ్చాడు, మంత్స్ వైజ్ వచ్చాడా, డేస్ వైజ్ వచ్చాడా, ఫోర్ట్నైట్స్ వైజ్ వచ్చాడా, వీక్స్ వైజ్ వచ్చాడా, మంత్స్ వైజ్. తర్వాత బేసిస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ పర్ డే, క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నారా, క్యాలెండర్ మంత్ ఫాలో అవుతున్నారా. అంటే ఇండియా ఫైనాన్స్ ఇయర్ 1 April స్టార్ట్ అయ్యి 31st ఎండ్ అవుతుంది. ఓకే, సో తర్వాత మనకి జనవరి స్టార్ట్ అయ్యి 30 Decemberకి ఎండ్ అవుతుంది. ఏ బేస్ మీద, ఇక్కడ యూజర్ డిఫైన్డ్. సో నెలకు 26 రోజులు, 4 రోజులు లీవ్స్ పోతాయి.
ఇది బేసిక్ పే. నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్. ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ ఫిక్స్డ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాజ్ కంప్యూటెడ్ వాల్యూ, కంప్యూటేషన్ ఇన్ఫర్మేషన్ ఎంత పర్సంటేజ్, బేసిక్ అమౌంట్కి ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు. ఇక్కడ ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా ఒక్కొక్కరికి ఒక్కొక్క బేస్ మీద వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 40%. యాక్సెప్ట్ ఆర్ నో సే. నెక్స్ట్ కన్వేయన్స్. కన్వేయన్స్ అన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్న ఒకటే. కన్వేయన్స్ ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ ఫిక్స్డ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫ్లాట్ రేట్, ఒకే పర్సంటేజ్ ఉండదు అందరికి. మంత్స్. తర్వాత ఓవర్ టైం పే. ఎవరైనా ఓవర్ టైం చేస్తున్నారా? ఆన్ ప్రొడక్షన్. తర్వాత వేరియబుల్ పే. వీటన్నిటికి తోడు మళ్ళీ పిఎఫ్ ఈఎస్ఐ, అంటే గ్రాస్ శాలరీ 25,000 నుంచి 30,000 గ్రాస్ శాలరీ అయితే దానిలో పిఎఫ్ ఈఎస్ఐ కూడా కట్ అవుతుంది. సో పేజీ నెంబర్ 71 ఎంప్లాయీస్ పిఎఫ్. సో ఎంప్లాయీస్ స్టాచ్యూటరీ డిడక్షన్స్, తర్వాత పిఎఫ్ అకౌంట్, కరెంట్ లయబిలిటీస్. సో ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా 6,500 అయితే పర్సంటేజ్ వచ్చేసి 12%. 6,500లో వాల్యూ ఎంత వచ్చేస్తే మనకి 780. తర్వాత ఎంప్లాయీస్ ఈఎస్ఐ. స్టేట్ ఇన్సూరెన్స్, కరెంట్ లయబిలిటీస్. సో ఇక్కడ వచ్చేసి ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా బేసిక్ పే మళ్ళీ యాడ్ చేయాలి, హౌస్ రెంట్ మళ్ళీ యాడ్ చేయాలి, కన్వేయన్స్ మళ్ళీ యాడ్ చేయాలి, ఓవర్ టైం. $1.75 సేవ్. ఆ తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్. నువ్వు సంపాదించే ఇన్కమ్ మీద ఎంత ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుంది. సో ఎంప్లాయీస్ స్టాచ్యూటరీ డిడక్షన్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ ఆన్ కరెంట్ ఎర్నింగ్స్ టోటల్. ఒకవేళ నీ శాలరీ 5,000 అనుకోండి, వాల్యూ వచ్చేసి 0. 5,000 నుంచి 8,000 అనుకోండి, నీ వాల్యూ వచ్చేసి 60. 8,000 నుంచి 10,000 అనుకోండి, వాల్యూ వచ్చేసి 100. 1,000 నుంచి 15,000 అనుకోండి, వాల్యూ వచ్చేసి 150. 15,000 పైన ఎంత ఉన్నా కూడా మీకు 200 కట్ అవుతుంది. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. తర్వాత గ్రాడ్యుటీ. గ్రాడ్యుటీ అంటే ఒకే కంపెనీలో నువ్వు ఎక్కువ రోజులు పనిచేసావంటే, అంటే 10 సంవత్సరాలు, నువ్వు 15 రోజుల జీతం ఎక్స్ట్రా ఇస్తారు. 1 నుంచి 60 నెలలు అంటే 5 సంవత్సరాలు ఏ మీరు. తర్వాత 120 months అంటే 15 days. సో 121 అంటే 15 days.
ఈ విధంగా మనం బేసిక్ పే ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు శాలరీకి ఒకటి ఎగ్జాంపుల్ సెటప్ చేసుకోవాలి. శాలరీకి ఎస్కేప్ అండి, ఎస్కేప్, ఆల్టర్, డిఫైన్ శాలరీ, సేల్స్ ప్రైమరీ తీసుకోండి 1,4. ఇక్కడ ఏం చేయాలంటే సెటప్ చేసుకోవాలి. బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వేయన్స్, ఓవర్ టైమ్ పే, వేరియబుల్ పే, ఈఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్, గ్రాట్యుటీ. ఇలా మనం ఫస్ట్ సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసుకొని ఫస్ట్ ఎవరున్నారు ఇక్కడ? రోహిత్ రాయ్ 1,4. కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్. ఓకే, బేసిక్ పే అంతా 7,000, కన్వేయన్స్ అంతా 500, ఓవర్ టైం పే అంతా 40. సేవ్ చేయాలి. నెక్స్ట్ పైనకి వస్తే బాక్స్లో ఉంటారు అందరూ కూడా. పేజీ నెంబర్ 78లో చూడండి. నెక్స్ట్ ఎవరున్నారు? ప్రీతి 1,4, బేసిక్ పే 12,000. ఇప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్ దగ్గరికి కర్సర్ వెళ్ళట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? F12కి వెళ్ళి సో అలౌడ్ టు ఓవర్ రైడ్ స్లాబ్ పర్సెంటేజ్, దీన్ని ఎస్ చేయాలి 40. సో తర్వాత నెక్స్ట్ శర్మ 20,000, 40, 2,500. శాలరీస్ డిఫైన్ చేయాలి. తర్వాత రమేష్ 18,000, 20%, 2,150. యాక్సెప్టర్లో సేవ్, ఎస్కేప్, ఫీచర్స్. సో ఇప్పుడు అటెండెన్స్ వేయాలి. పేజీ నెంబర్ 84, అదర్స్ వోచర్స్, డేట్ తీసుకోండి 31/5 తీసుకోండి, ఎందుకంటే 4th మంత్ యాక్సెప్ట్ చేయదు. 31/5. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఆటో ఫిల్. ఫస్ట్ ప్రజెంట్ డేస్, ఎవరెవరు ఎన్ని రోజులు వచ్చారు. ఫస్ట్ వచ్చేసి ప్రీతి ఎన్ని రోజులు వచ్చింది? 18 days. తర్వాత రమేష్ 22, రోహిత్ రాయ్ 26, శర్మ 20. మళ్ళీ ఆటో ఫిల్ ఇవ్వండి. ఓవర్ టైం ఎవరు చేశారు? ఓవర్ టైం ప్రీతి ఏం చేయలేదు, రమేష్ ఏం చేయలేదు, రోహిత్ రాయ్ 7:20 minutes. పక్కన MINS టైప్ చేయండి. తర్వాత శర్మ 360 minutes. యాక్సెప్టర్ను సేవ్. అటెండెన్స్ వేసిన తర్వాత పేరోల్, వేరియబుల్ పేకి రావాలి. ఇక్కడ కంట్రోల్ F4 ఇవ్వండి. పేజ్ నెంబర్ 86లో వేరియబుల్ పే ఇచ్చిన తర్వాత మనం రైట్ సైడ్లో ఆటో ఫిల్ తీసుకోవాలి. సో ఇక్కడ శాలరీ, ఇక్కడ వచ్చేసి 62,906 వస్తుంది. సో దానికి మనం ఏం చేయాలంటే వేరియబుల్ పే యాడ్ చేయాలి. సేవ్ చేయండి. పేజ్ అప్ ఇస్తే మళ్ళీ పైకి వస్తుంది. ఓకే, ఇప్పుడు వేరియబుల్ ఎవరెవరికి ఉంది? రోహిత్ రాయ్కి, శర్మకి ఉంది. లాస్ట్లో ఇవ్వండి వేరియబుల్ పే. సో ఇక్కడ 9,850 రూపీస్ ఉంది రోహిత్ది. మళ్ళీ 1,500 యాడ్ చేస్తే సిఆర్ అనేది డిఆర్గా మార్చాలి. యాడ్ అవుతుంది. తర్వాత 1,000 చూడండి, 65,406.16 వచ్చింది చూడండి. పేజీ నెంబర్ 87లో. తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ F5 తీసుకోండి. తర్వాత ఆటో ఫిల్, ప్రొఫెషనల్ ట్యాక్స్ పేమెంట్ 700.
సో ప్రీతి మీద 150, రమేష్ మీద 200, రోహిత్ రాయ్ మీద 150, శర్మ మీద 200 తీసుకున్నారు. అండి ఈ విధంగా పేరోల్ అనేది చేయాల్సి వస్తుంది. కొంచెం టైం పడుతుంది అర్థం అవడానికి, పర్వాలేదు, నిదానంగా చేయాలి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, పేరోల్ రిపోర్ట్స్, పే స్లిప్, రోహిత్ రాయ్. పే స్లిప్ చూడండి ఎలా ఉంటుందో. అతను 26 రోజులు వచ్చాడు, 12 అవర్స్ ఎక్స్ట్రా చేశాడు. అతని గ్రాస్ సాలరీ 12,280 రూపాయలు. దాని మీద పిఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతే 1,108 రూపాయలు. ఇక్కడ 11,161 బై హ్యాండ్ వస్తుంది. తర్వాత వేరే వాళ్ళని తీసుకున్నాం. రమేష్ అయితే 23,600 అయితే మనకి 1,893 రూపాయలు కట్ అయిపోయి 22,207 రూపాయలు బై హ్యాండ్ పడుతుంది. ఆరండి. సో 16,800 అయితే 1,274 రూపాయలు వెళ్ళిపోతే 15,520 రూపాయలు అతని అకౌంట్లో పడుతుంది. ఇలా అండి. సో ఈ విధంగా మనము పే స్లిప్స్ పేరోల్లో చేయాల్సి వస్తుంది. క్లియర్మా? ఏమైనా డౌట్ ఉందా అండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గైస్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే ఓకే గైస్, డన్. అది చేసేయండి. ఆడికి మనకి నార్మల్గా సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది.